హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో మా యాదాద్రి ట్రిప్ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ మా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను. జనరల్గా తను నా పిక్స్ చూసి నన్ను ఈ వ్లాగ్ చేయమంది. అంటే మనందరికీ యాదగిరిగుట్ట కొంచెం రిమోట్ రూరల్ లైఫ్కి దగ్గరగా అనుకుంటాము, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో మా పిక్స్ చూసి తను నన్ను ఈ వ్లాగ్ షేర్ చేయమంది. అంటే ఇంత డిఫరెంట్గా చాలామంది టెంపుల్ రెనోవేషన్ తర్వాత విజిట్ చేయకపోతే ఇప్పుడు చూడాల్సిందే. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మేము కొంచెం టైం తీసుకుని ప్రశాంతంగా, అంటే ఎప్పుడు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, బట్ ఈసారి వీకెండ్ కాబట్టి సడన్ ట్రిప్ ప్లాన్ చేశాము. ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ అండ్ డే ఎలా స్పెండ్ చేశామో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఆ జర్నీ. రిలాక్స్ అవ్వడానికి చాలా చేయొచ్చు, మేబీ ఫిజికల్ రెస్ట్ తీసుకోవచ్చు, కానీ అలా టెంపుల్ విజిట్ చేయడం వల్ల మెంటల్ పీస్ చాలా రిలాక్స్ అవుతాము. ఈసారి ఈ ట్రిప్ చాలా స్పెషల్, అంటే చాలా పాజిటివ్ వైబ్స్ని ఇచ్చింది. మా డే చాలా బాగా గడిచింది. అదిగో చూడండి, అలా టెంపుల్ మనకి కనిపించగానే చాలా స్పిరిచువల్గా మనలో మంచి ఫీల్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మేము స్టే చేసే ప్లేస్కి వచ్చేసాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్లోని డెవలప్ చేశారు. ఇవి ప్రెసిడెన్షియల్ సూట్స్ అని అంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన సిటీ లైఫ్కి కంప్లీట్గా ఆపోజిట్ ఎన్విరాన్మెంట్. చాలా సైలెంట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో యాజ్ ఆల్రెడీ సెడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఈ బ్యూటిఫుల్ క్లాసీ డ్రై ఫ్లవర్స్ మనల్ని వెల్కమ్ చేస్తాయి. నెక్స్ట్ లివింగ్ రూమ్ లెఫ్ట్ సైడ్లో చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. రైట్ సైడ్లో వన్ మోర్ లివింగ్ రూమ్. సో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ని మొత్తం మీద కవర్ చేస్తాయి అలాంగ్ విత్ వన్ డైనింగ్. అండ్ ఈ డైనింగ్ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ చాలా స్పెషల్ అట్రాక్షన్. ఈ స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి దారి తీస్తుంది, బట్ పక్కనే లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఈ స్టెప్స్ ఎక్కగానే పక్కనే బాల్కనీ ఉంటుంది. సో ఈ బాల్కనీలో నుండి వ్యూ అయితే కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్ యాదాద్రి మొత్తం కవర్ అవుతుందండి. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్పెషల్గా చూడాల్సింది నైట్ టెంపుల్ వ్యూ. అంటే ఇలా నైట్ టెంపుల్ వ్యూ అంటే మామూలుగా ఉండదు, చాలా అమేజింగ్ అండి. చాలా పీస్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవుతాము. సో ఇలా చూస్తూ ఉంటే ఇంకా మనకు ఉన్నవన్నీ కూడా మనం మర్చిపోయి కాసేపు అలా చూస్తూ. నెక్స్ట్ ఈ రూమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు చాలా స్పేషియస్గా ఉంటాయి. మనం ప్లెజెంట్గా రిలాక్స్ ఫీల్ అవుతాము. ఏది కూడా క్లమ్జీ లేకుండా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ బెడ్రూమ్లో నుండి టెంపుల్ వ్యూ ఫ్రమ్ ద విండో. సో ఎంత బాగుంది కదా ఈ వ్యూ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్సింగ్ రూమ్తో పాటు వాష్రూమ్ కనెక్టెడ్. సో ఇలా చాలా స్పేషియస్గా వెరీ నైస్ కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మన ఫేవరెట్ డైనింగ్ సెక్షన్ ఇది. సో చాలా విశాలంగా ప్రశాంతంగా అందరూ కలిసి భోంచేసేలా ఉంది. ఇది కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా లైక్ కుకింగ్కి కూడా అవకాశం ఉంటుంది అలాంగ్ విత్ ఫ్రిడ్జ్ ఫెసిలిటీ. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అవుట్డోర్. సో ఆఫ్టర్ డిన్నర్ మా పిల్లలు కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేశారు. అండ్ లుక్, ఈ వ్యూ అంతా కూడా ఏంటంటే నెక్స్ట్ మన బ్యాక్ సైడ్ గార్డెన్ ఏరియా. అంటే ఇంతకుముందు పైనుండి చూసాము, బట్ ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ అలా ఒకసారి నైట్ వ్యూలో చూద్దామనేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా లక్కీ, ఎందుకంటే ఇంతటి బ్యూటిఫుల్ వ్యూ డైలీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. అంటే ఈ టెంపుల్ వైబ్స్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ పీస్ అండి. సో ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది. కంప్లీట్గా ఈ లొకేషన్ అంతా కూడా చాలా స్పేషియస్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా స్పెండ్ చేయడం అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందో చూసేద్దాం. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వ్యూ ఫ్రమ్ బెడ్రూమ్. ఇంతకుముందు మనం చూసింది నైట్ వ్యూ. దిస్ ఇస్ ఎర్లీ మార్నింగ్ ఫ్రమ్ ద బెడ్రూమ్. అండ్ ఎంత కలర్ఫుల్. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ. అంటే మనము బ్యాక్ గార్డెన్ ఏరియా ఇంతకుముందు వెళ్ళాం కదా, ఇది పైన నుండి గార్డెన్ ఏరియా అలాంగ్ విత్
టెంపుల్ వ్యూ. సో నైట్ చూసింది నైట్ బ్యూటీ, ఇప్పుడు డేలో న్యాచురల్గా నేచర్తో ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మన టెంపుల్ అంతే మళ్ళీ మెస్మరైజింగ్గా ఎంత బాగుందంటే, ఎవరైతే మిస్ అయ్యాము అని ఫీల్ అవుతున్నారో నెక్స్ట్ టైం ఇలా ఈ వ్యూస్ అన్నీ కవర్ చేయండి. ఇప్పుడు ఇంకా కిందికి వెళ్ళి బయట అలా ఒక్కసారి చూసేద్దాం. మళ్ళీ బ్యాక్ గార్డెన్ ఏరియాలోకి మార్నింగ్ అండి. సో వచ్చేసి ఇక్కడ చుట్టూ చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ గ్రీనరీ అండ్ పీస్ఫుల్ వెదర్, కాంట్ మిస్ ఇట్. ఇప్పుడు మేము ఇంకా నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము. సో ఇలా అన్నీ కూడా మనకు చాలా స్పెషల్గా అనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఈ సన్ రైజ్. మన ఎన్నో ఫీలింగ్స్ పాజిటివ్ వైబ్స్ ఉంటే చాలు, మనకి అన్నీ మన చుట్టూ చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుండి మనము చాంట్ చేసేదంతా ఒకటే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం. ఈ అల్లరిని ఇంకా ఎప్పటికీ మిస్ అవ్వలేము. అంటే ఈ అల్లరి చూడాలని, అలాగే కొంచెం భయం కూడా ఉంటుంది, బట్ స్టిల్ అలా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాము. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలోకి వచ్చేసాము. సో రీసెంట్గా బంగారు గోపురం ఆవిష్కరణ చూసాము, కానీ ఇప్పుడు ఇలా డైరెక్ట్గా దర్శించడం చాలా బాగుంది. సో ఇక ఆఫ్టర్ దర్శనం మేము మా రూమ్కి స్టార్ట్ అయిపోయినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇదే మాట్లాడుతూ ఉన్నారు, అంటే ముందు ఎలా ఉంది, ఇప్పుడు చేంజెస్ ఏంటి, అండ్ వాళ్ళ పాత రోజులు మెమరీస్ని తలుచుకుంటున్నారు. సో మేము ఇప్పుడు మా రూమ్కి రిటర్న్ వచ్చేసాము. అంటే జస్ట్ అలా కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మేము శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి టెంపుల్కి వచ్చేసాము. సో అందరూ కూడా ఈ టెంపుల్ని మిస్ అవ్వకండి. ఇక్కడ హయగ్రీవ స్వామి వారిని విద్యార్థులు పూజిస్తారు, ఎందుకంటే స్వామిని చదువుల దేవుడిగా భావిస్తారు. ఈ ఆలయం జ్ఞానం, వివేకం మరియు విద్యకు సంబంధించిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్లో చాలా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, మన కల్చర్, ట్రెడిషన్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతుంది. సో మేము ఇంకా ఫైనల్గా మా ట్రిప్ అక్కడ లోకల్లో లంచ్ వండించుకొని ఎండ్ చేసాము. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ లంచ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము.